శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం భవామే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతవే సీదసాధనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాచేభిర్వాచనీవతే ధీనామవిత్రేవతో. శ్రీమహాసరస్వత్యై నమో నమః. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈశ్వర మహాదేవి మహారూపి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహ సిద్ధ్యర్థే. అందరికీ కూడా వచ్చేటువంటి 7వ తారీఖు 9వ నెల 2025 పౌర్ణిమ శనివారం రోజు భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం. ఆ రోజు సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల అందులోనూ కర్కాటక రాశి వారికి, శతభిష నక్షత్రయుక్త కుంభరాశి వారికి, కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది మిక్కిలి దోషంగా గోచరిస్తోంది. అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారు, కర్కాటక రాశి వారు, కుంభరాశి వారు, ఈ 3 రాశుల వారు కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల వచ్చేటువంటి నెలలో కొన్ని వినూత్నమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి, ఈ గ్రహణ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ విధమైన ప్రమాదాలు జరగబోతాయి అనేటువంటిది తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు గ్రహణము అనేటువంటిది 6:08 చంద్రోదయం ప్రారంభమైతే చంద్రుడు అస్తమించేటువంటిది తెల్లవారుజామున 6:27. అయితే గ్రహణ సమయం 5:19 నుంచి గ్రహణ సమయం అనేటువంటిది ప్రారంభమైపోతుంది. గ్రహణము 9:36 నుంచి ప్రారంభం చేసుకుని, జాగ్రత్తగా వినండి, 9:36 నుంచి ప్రారంభం చేసుకుని ఆ యొక్క గ్రహణ మోక్షము అనేటువంటిది అంటే విడిపోవడం అనేటువంటిది 1:25 గావిస్తుంది. ఈ యొక్క సమయంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల అనేకమైనటువంటి మార్పులు ప్లానెట్లో జరిగి మీ జీవితంలో కొన్ని రాశుల వారికి అద్భుతాలు, మరికొన్ని రాశుల వారికి అనర్థాలు, కొంతమందికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి సమారాలు, మరికొంతమందికి అనుష్ఠాన పరులకి దేవత యొక్క అనుగ్రహం, పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహము కలిగేటువంటి గోచరములు జరుగుతున్నాయి. గ్రహణం సమయంలో సాయం వేళ 5 గంటల్లోగా భోజనం ఆచరించేయాలి. ఈ గ్రహణం శనివారం రోజు శుద్ధ పౌర్ణమిలో ఏర్పడుతోంది కావున గర్భిణీ స్త్రీలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అందులోనూ ముఖ్యంగా కుంభ, కర్కాటక, మీన, వృశ్చిక ఈ 4 రాశుల వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ విధమైన ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయం, దాంతో పాటుగా ఆర్థికంగా స్థిరపడడానికి ఈ గ్రహణం మనకి ఏ విధంగా సహాయపడుతుందా అనేటువంటి విషయాలు పరమశివుడి యొక్క అనుగ్రహంతో యథాశక్తానుసారము కూడా ఈ గ్రహణంలో మీరు చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఏ పని చేస్తే కలిసి వస్తుంది, ఏ పని చేస్తే మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు కూలంకషంగా తెలియజేయడం జరుగుతుంది. మేషం ప్రారంభం చేసుకుని
మీనరాశి వరకు కూడా జరిగేటువంటి అన్ని విషయాలని కూడా మీకు క్లుప్తంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. పరమేశ్వరార్పణమస్తు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది భాద్రపద మాస శుద్ధ శనివారం పౌర్ణమి రోజు వస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ గ్రహణం వల్ల వినూత్నమైన మార్పులు జరిగేటువంటి అవకాశం లభిస్తోంది. ఉద్యోగంలో మీ పేరు తగ్గిపోవడం, అదేవిధంగా ఇప్పటి వరకు మీరు ఏదైతే అడ్వాన్స్ ఇచ్చారో, స్థిర ఆస్తులు కొనడానికి అడ్వాన్స్లు ఏవైతే ఇచ్చారో అవి స్ట్రక్ అవ్వడం, దాంతోపాటుగా ఏదో తెలియనటువంటి ఆలోచన, ఏం ఆలోచిస్తున్నారో అర్థం కానిటువంటి ఆలోచనలకు గురవుతూ ఉంటారు. ఇలా మీ యొక్క స్థితి అనేటువంటిది కొంచెం మారి చికాకు అనేటువంటిది సోమవారం నుంచి ప్రారంభమైపోతుంది. గ్రహణం తదుపరి సోమవారం నుంచి, శనివారం గ్రహణం, సోమవారం నుంచి మీకు చికాకులు అనేటువంటిది పెరుగుతూ ఉంటాయి. ఎవరన్నా ఏమన్నా అంటే వెంటనే కోపం రావడం, అది కోపపడవలసిన సందర్భం కాకపోయినా కోపం తెచ్చుకుని ఉధృతమైనటువంటి స్వభావానికి మీరు లోనవుతుంటారు. ఇదంతా కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల అధికమైనటువంటి మార్పులు మీ జాతకంలో గోచరిస్తూ, గురుడు రాహు మీద ఈ యొక్క ప్రభావం అధికంగా పడుతుంది. దీనివల్ల మీరు అనుకున్నటువంటి పనుల మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం అనేది జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారు ఉద్యోగంలో కూడా మీ పేరుని తొక్కడం అనేది, అంటే మిమ్మల్ని ఏ స్థాయిలో అయితే చూడాలనుకుంటున్నారో వారు మీ మీద లేనిపోని చెప్పి మీ యొక్క ప్రమోషన్లు ఆపేయడం, లేదా గెట్టిన వాళ్ళు ఎక్కువ అవడం, శత్రువులు అనేటువంటిది అధికం అవడం అనేటువంటిది ఈ కర్కాటక రాశి వారికి ఈ గ్రహణం తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు ఆరోగ్య విషయంలో మీరు కొద్దిగా అశ్రద్ధ పట్టినటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది పునరుద్ధీకరణ ఆపరేషన్ వరకు వెళ్ళేటువంటి అవకాశం గ్రహణం తర్వాత మీకు కనబడుతుంటుంది. కర్కాటక రాశి వారు ఖచ్చితంగా ఈ గ్రహణంలో ఓం నమఃశివాయ నమః అనేటువంటి మహా మంత్రాన్ని పఠించుకుంటూ ఉండడం, దీనివల్ల మీ యొక్క కోపాన్ని కానీ లేకపోతే మీ ఆలోచనలు కానీ అదుపు చేసుకోవడం అనేది లభిస్తుంది. ఈ గ్రహణ సమయంలో మీరు ఈశ్వరనామాన్ని పఠించకపోతే కనుక చీటికి మాటికి కోపం రావడము, ఎందుకో తెలియని ఆందోళన గురవడం అనేటువంటి జరుగుతుంది. అయితే సోమవారం వీటి యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి సోమవారం రోజు శివాలయంలో మహాన్యాస రుద్రాభిషేకం గావించి బియ్యము, కందులు, అదేవిధంగా బొబ్బర్లు ఈ మూడింటిని కూడా దానం చేయండి. దీనితో పాటుగా ఒక తెల్లటి వస్త్రాన్ని కూడా మీరు దానం చేయగలిగితే ఆ యొక్క గ్రహణం ప్రభావం అనేటువంటిది ఎక్కువగా మీకు లభించదు. శాంతి జరిగి కాస్త మీ యొక్క మానసిక స్థితి తగ్గుముఖం పట్టి పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది.